సో హాయ్ గైస్, ఇప్పుడు మనం చికెన్ కర్రీ వండబోతున్నాం. చూడండి, ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా వండాలో ప్రిపరేషన్ మొత్తం మీకు చూపెడతాం. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఈరోజు నేను మా తమ్ముడు చికెన్ కర్రీ వండుతున్నాం చూడండి. సో మొత్తం ప్రిపేరింగ్ చేసిస్తున్నాం ఐటమ్స్ చికెన్. సో మాతో పాటు మా బుడ్డేగాడు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనం చికెన్ కర్రీ మొత్తం చుక్క ఫ్రై ఫ్రెండ్స్, మామూలుగా ఉన్నది, నోరు ఊరుతాయి ఫ్రెండ్స్. చూడండి మీరు. కొద్దిగంత పసుపు, కొద్దిగంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ గైస్. సో ఇదంతా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కలుపుకోవాలంత మంచిగా నీట్గా. కలుపుకునే ముందు ఇదంతా ప్రిపేర్ చేసే ముందు చేతులు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముక్కకు బాగా కారం మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి గైస్. చాలా మొత్తం ఎర్రగా ఉంది. సో ఫ్రెండ్స్, గ్యాస్ అయితే వెలిగించుకుందాం. మీద గంజి అయితే పెట్టుకుందాం. నూనె, కొద్దిగా చుక్క ఫ్రైకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆయిల్ వేడి కాగానే వీటిని ఏమంటారో తెలియదు ఫ్రెండ్స్, కానీ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది చిటపటలు ఆడగానే ఇందులో కొద్దిగంత మిరపకాయలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఏదైతే చిటపటలు ఆడకుండా మీద పడతాను ఫ్రెండ్స్. ఏ టైగర్, ఏం కర్రీ వండుతున్నావురా మనం? చికెన్ కర్రీ వండుతున్నావా? తింటావా? చికెన్ అయిపోయినాక తినడే వేసుడే. సో ఫ్రెండ్స్, మా టైగర్ వచ్చేసి తినడానికి వెయిట్ చేస్తుండే అప్పటి నుండి. ఇప్పుడెప్పుడు అయితే అని చూస్తుండు. మా వంట మాస్టర్ వచ్చేసి వీడే ఫ్రెండ్స్, నవ్వుతుండు ఫ్రెండ్స్, నవ్వుతుండు భయ్యేడు. చూడండి ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళు ఇట్లా ఇంట్లో తిన్నప్పుడు మా తీసుకోవాలి ఇదే ఫ్రెండ్స్. సో టమాటో వేసుకోవాలి. టమాటో వాళ్ళు తిన్నప్పుడే మేము ఇలాంటి ప్రయోగాలు చేస్తాం ఫ్రెండ్స్. మధ్య మధ్యలో ఓకే ఫ్రెండ్స్ అని వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. సో 10 గంటల సేపు వీటిని ఉడకనిద్దాం. సో గాయ్స్, ఇవి వచ్చేసి బగారాకులు.
ఇవి వేసుకుంటే కర్రీ చాలా టేస్టీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు చికెన్ వండినప్పుడు తప్పనిసరిగా ట్రై చేయండి వీటిని. ఫ్లేవర్ సో రైస్ కొద్దిగా అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ స్టార్ ఐటమ్ అయిన సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ తగినంత పసుపు, ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగానే గరం మసాలా వేసుకోవాలి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా ఫ్రెండ్స్. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చికెన్. సో చుక్క కర్రీ అంటే ప్రిపరేషన్లో వాటర్ అనేది వేసుకోకూడదు, ఓన్లీ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన కర్రీ దగ్గరకు వచ్చేసింది, మంచిగా తినడానికి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పొగలు వెళ్తున్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గరకు వచ్చే టైంకి కొద్దిగా అంత కొత్తిమీర వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బంద్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్ మన గుమగుమలాడే చికెన్ కర్రీ తయారైపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఆహా కర్రీ చూసుకుని ఫ్రెండ్స్. సో దీన్ని మనం వేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. నోరు ఊరుతుంది ఫ్రెండ్స్, మామూలు లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో దీన్ని కలుపుకొని తినడం నోరు మామూలు ఊరుతుంది ఫ్రెండ్స్. ఆహా మామూలు చికెన్ కర్రీ అయితే నోరు చెప్తుంటే మాత్రం ఆ పేజీ వేరే ఫ్రెండ్స్ సరిగ్గా ఉన్నట్టుంది. కంపల్సరీ అంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలాంటి కంటెంట్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియో